పూజ ఆపడానికే చావనుకుంటే ఆ చావు మనింట్లోనే ఎందుకు రావాలి? నీకు కావాల్సింది పూజ ఆగడం. పూజ నాపుతావు, నా గుండె నాపుతావు నీ చేతుల్లో ఉంది. ఆ రోజు మా అమ్మ నాన్న, ఈ రోజు బంగారాజు సౌమ్య పిల్లలు చల్లగా ఉండడం చూడలేని వాళ్ళు వాళ్ళేం పెద్ద మనుషులు? అసలేం చేయాలండి వీళ్ళని? మార్చాలి. ఏంటి? ఏం చేసినా తప్పులేదన్నారుగా, అలాంటప్పుడు మార్చండి. వీళ్ళు మారడమా? వీళ్ళు మారే మనుషులు కాదు, రాతి మనుషులు. నిజం చెప్పండి, మీరు మీ వాళ్లపై కోపంతో వచ్చారు కదా? అవును. మా నాన్నను చంపారు వీళ్ళు. మా అమ్మను క్షోభకు గురి చేశారు. వీళ్లకు చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవడమే వాళ్ళు చేసిన పాపం. అది తప్పు కాదని నిరూపించడానికి వచ్చాను. మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదని వీళ్ళతో చెప్పించడానికి వచ్చాను. అలాంటప్పుడు వాళ్ళు మారితేనే మీరు అనుకున్నది జరుగుతుంది. వాళ్ళని మారిస్తేనే మీ అమ్మా నాన్న చేసింది ఒప్పు అని వాళ్ళు ఒప్పుకుంటారు. నేను అడిగిన గడువు కూడా వాళ్ళని మార్చడానికే అండి. వాళ్ళల్లో మార్పు ఎవరికి కావాలి? వాళ్ళ చావు కావాలి నాకు. వాళ్ళు మారిపోయి సారీ చెప్తే మా అమ్మ నాన్న తిరిగి రారు. అందుకే వీళ్ళని వాళ్ళ దగ్గరకే పంపిస్తాను. ఏంటండి, నేను చెప్పింది ఒప్పుకుంటారా? నా ఒప్పుదలతో మీకు పనేంటండి? మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాలనుకుంది నేను చేస్తాను. మళ్ళీ అదేంటండి? త్వరగా మీ పని పూర్తి చేసుకుని వెళ్ళమంటున్నాను. నాకు మీరు డబ్బులిచ్చారు. డబ్బు కన్నా విలువైన టైంని నేను మీకు ఇచ్చాను. మీరిచ్చిన మనీ తిరిగి వస్తుంది, నేనిచ్చిన టైం రాదు. టేక్ కేర్. హలో, అమ్మో, పెద్దయిన మనవరాలు ఫైర్ బ్రాండ్ లా ఉందే. నేను వెళ్ళిపోయాక 2 ఫ్యామిలీస్ తనతోనే ఉంటాయి. దాని పక్కన కూర్చొని నేను పూజ చేయడం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా వాళ్ళకి? తమాషా చేస్తున్నారా వాళ్ళు? అది కుదరదు, ఇది జరగదంతే. జరుగుతుందని కళ్ళలు కంటున్నారేమో, అవన్నీ కళ్ళలే. ఎవరు కలలు కంటున్నారు? అంత సీన్ లేదు. అలాంటి సిచ్యువేషన్ వస్తే చావనైనా చేస్తాం గానీ వాళ్ళ పక్కన కూర్చో. అంత పౌరుషం ఉండేదానివి కావాలని కాపురానికి ఎందుకు వచ్చినట్టే? అంతా వీళ్ళిష్టమేనా అన్నయ్య? లోపల ఒకటి బయట ఇంకొకటి. మీరు ఎంత ఇష్టపడినా మా అన్నయ్య పీటలపై కూర్చోడు. అది చెప్పడానికి నువ్వెవరు? నేను చెప్తున్నాను, చచ్చిన మా అక్క పీటల పైన కూర్చోదు. ఇదిగో, అది నా పక్కన పేట్ల మీద కూర్చోవాలని ఉపలాట పడుతుంది. అది కుదరదని చెప్పు. అవునా? అవును మరి. ఆయన గారు పెద్ద దేవుడని ఈ దేవత ఆయన పక్కన కూర్చుంటుంది. నిజమా? అంత నొప్పున్నప్పుడు తాళెందుకు కట్టించుకున్నారు? కాపురానికి ఎందుకు వచ్చారు? ఇది కరెక్టే. కావాలని ఎవడు రాలేదు, వదిలించుకోవడానికే వచ్చాం. ఇది కూడా కరెక్టే. వద్దనుకున్నప్పుడు మళ్ళీ రావడం ఎందుకు?
ఇది కూడా కరెక్టే. ఏంటి కరెక్ట్? నువ్వు అటు సపోర్ట్ చేస్తున్నావా ఇటు సపోర్ట్ చేస్తున్నావా? అటు ఇటు సంధి చేయాలని చూస్తున్నారు. ఎవరెవరికి సపోర్ట్ చేసినా నేను పేట్ల మీద కూర్చోను. మా అక్క కూడా కూర్చోదు. ఆ మాట ఆవిడ్ని చెప్పానండి. నా మాట తన మాట. ఓకే పెద్దనా, పీటల మీద కూర్చోవటం మీకు ఇష్టం లేదుగా, అయితే కూర్చోవద్దు. కూర్చోను. మీరు కూడా కూర్చోరు కదా, కూర్చోదు. అయితే మీ ఇద్దరు కూర్చోండి. ఎవరిద్దరు? మీరు సచ్చా గారు. మేమా? అవును మీరే. వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు మీరు కూర్చోండి. ఏం మాట్లాడుతున్నావు ఫ్రెండ్? నేను కూర్చోవడం ఏంటి? మా అక్కనే కూర్చోనివ్వలేదు, నేనెందుకు కూర్చుంటాను? ఇదెక్కడ గొడవ అండి? వాళ్ళిద్దరికి కుదిరినప్పుడు మీ ఇద్దరైనా కూర్చోవాలి కదా. అక్కడేమో మీ తాతగారు మాటిచ్చారు, ఇక్కడ మీ అమ్మమ్మ మాటిచ్చారు. పంచాయతీలో అందరి ముందు ఊరి జనం కోసం ఏమైనా చేస్తామని ఇద్దరు పోటీలు పడి ప్రతిజ్ఞలు చేశారు. మరి మీ పెద్దవాళ్ళ శపథాలను నెరవేర్చాల్సింది మీరే కదా బాస్. ఈ భార్యాభర్తలకు కుదిరినప్పుడు మీ బావా మరదళ్లకు కుదిరి తీరాలి. అదే కదా లెక్క. అదేం లెక్క? మేం బావమరదలం ఏంటి? సిటీలో చదువుకొస్తే వరుసలు మారిపోతాయా ఫ్రెండ్? వదిన చెల్లెలు మరదలే కదా అవుతుంది, బావ తమ్ముడు బావే కదా అవుతాడు. అంతే కదా సంపు? అంతే అంతే. ఈ భార్యాభర్తలు కూర్చోలేకపోతే మీ బావ మరదలు కూర్చుని తీరాలి. మీరే వాళ్ళు తేల్చుకోండి అంతే. అయ్యా అక్షంతలు తీసుకుని సీతారాముల వారి మీద వెయ్యండి. అమ్మా మీరు కూడా. అయ్యా సీతారాముల పాదాల మీద అక్షంతలు వేసి ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఛీ! చిచ్చి, తలుచుకుంటేనే నాకు కంపనం వస్తుంది. కడుపులో దేవుడట్టు వాంతొచ్చేలా ఉంది. అదేంటి? నేను కూర్చోవడం అస్సలు కుదరదు బాస్. అంత కర్మ నాకేం పట్టలేదు, నేను అసలే కూర్చోను. సరే ఓకే, అలాంటప్పుడు వీళ్ళిద్దరు కంపల్సరిగా కూర్చోవాలి. నేను కూర్చోనని ఇందాకే చెప్పాను కదా. మీరు కాదని వాళ్ళు కాదంటే ఎలా పెద్దన్నా? మీ పెద్దలు ఇచ్చిన మాటలు ఏం కావాలి? ఎవరిని అడిగిచ్చారు మాట? నన్ను అడిగారా? అంటే గొర్రెని అడిగి జాతర చేయరు కదా సార్. ఇటురారా. నరికేస్తాను. ఆటలుగా ఉంది అందరికీ. పూజంట పేట్ల మీద కూర్చోవాలంట. తొక్కేం కాదు,
నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అన్నయ్య? అవేం జరగవు. టెన్షన్ కాదురా, అదంటే ఇరిటేషన్ నాకు. మా అక్క కూర్చోదు, నేను కూర్చోను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. అది కాదే రా. ఏంటి ఇది? ఆయన పక్కన కూర్చోవడం నాకు ఇష్టమనే కదా ఇక్కడికి వచ్చాను. మాట్లాడకుండా లోపలికి రా. జోక్యం చేసుకోనని అమ్మమ్మకి మాట ఇచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవతల వాళ్ళు పాజిటివ్ గా ఉన్నప్పుడు పాడు చేయని చెప్పాను గానీ ఆ పోరం బొక్తో నిన్ను కలుపుతానని మాట ఇవ్వలేదు. సంపు, ఏ సంపు, ఏ సంపు, బస్సు ఈ మాత్రానికి హీట్ అయిపోయావేంట్రా? పదా అలా బయటికి వెళ్దాం. లే, వామ్మో, ఇలాంటి వాళ్ళతో పూజలు చేస్తారు బాస్. అసలు పూజ జరుగుతుందా? జరుగుతుంది. నాకు డౌటే బాస్. అయినా మీరేంటి బాస్, భార్య భర్తలు కూర్చోడానికి సస్యమీర అంటుంటే బావమర్దలను కూర్చోమంటున్నారు? ఈ మాట నేను కాదురా, పూజ రోజు ఇంకొకరు కూడా అంటారు. చూస్తూ ఉండు. ఇంకొకరా? ఎవరు బాస్? ఆ రోజే చూడు. అసంభవం బాస్, నాకు చాలా భయం వేసింది. మురారి గారు, సత్య గారు నన్ను చావగొడతారని పారిపోవడానికి రెడీ అయ్యాను. లక్కీ వాళ్ళంతగా రెస్పాండ్ అవ్వలేదు. అవరు, ఎందుకంటే వాళ్ళ అస్సలు రెస్పాన్స్, ఐ మీన్ మనసులో మాట చెప్పనా, ఆ, ఆ ఇద్దరికి పీటలపై కూర్చొని పూజ చేయాలనుంది. నిజమా బాస్? వాళ్ళిద్దరు ఒకప్పుడు లవ్వర్స్ రా. ఇప్పుడు పెద్దవాళ్ల పగలు వాళ్ళ ప్రేమను కప్పేశాయి, కానీ ప్రేమ లేకుండా పోలేదు. ఓ, పైగా వాళ్ళదే జన్మజన్మల అనుబంధం. అది ఏ జన్మకు పోదు. నాకు ఆ నమ్మకం ఉంది. ఉఫ్, ఏమో బాస్, ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా పూజ జరిగితే అంతే చాలు. పూజ జరుగుతుంది, ప్రశాంతంగానే జరుగుతుంది, కానీ దాని ముందు చాలా జరుగుతాయి. ఏంటయ్యా? ఏంటయ్యా, ఫోన్ చేస్తానని చెప్పి చేయకుండా నన్ను టెన్షన్ పెడుతున్నావు. సారీ తాతయ్య. సారీయా? అంటే రేపు పూజ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. దాని గురించి మీరేం వరీ అవ్వకండి. ఏమో మనోడా, నీ నమ్మకం చూస్తుంటే ధైర్యంగానే ఉంది, కానీ పరిస్థితులు చూస్తేనేమో దారుణంగా ఉన్నాయి. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అయ్యా. అంతా నేను చూసుకుంటాను. మీరు హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్.
బాస్ నిద్రొస్తుంది, మనం కూడా వెళ్ళి పడుకుందాం. రేయ్, మనం నిద్రపోతే పెద్దాయనికి ఇచ్చిన హామీ దేవుడిచ్చి తీరుస్తాడా? అంటే మనమే తీర్చాలా? అంతేగా మరి. నైట్ అంతా ఆలోచించి ఓ మంచి ప్లాన్ వేసి రేపు ఎలాగైనా పూజ జరిపించాలి. అంటే ఇప్పటిదాకా మీ దగ్గర ప్లాన్ కూడా లేదా? ఉంటే మళ్ళీ ఎందుకు ఆలోచిస్తాను రా? మరి ఏ ధైర్యంతో ఇంత ధైర్యంగా ఉన్నారు బాస్? ఏం ప్లాన్ చేస్తాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. హలో అమ్మమ్మ, ఏం చేస్తున్నావే? ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచనలోనే ఉన్నావా? మీ అక్క ఏం చేస్తుంది? ఏడుస్తోంది. పూజ జరిగితే మనం అందరం ఏడవాలి, దానికన్నా చావడం నయ్యం. పూజ ఆపడానికి ఏదో ఒకటి చేస్తానమ్మమ్మ. ఏదో ఒకటి కాదే, నేనైనా చావాలి, పగోడైనా చావాలి. అప్పుడే పూజ ఆగుతుంది. అర్థమైందా? చావు ఖాయం అనుకుంటే అది పగోడి చావే అవ్వాలి. మనం ఎందుకు చావాలి? వాణ్ణి చంపుతావా? చెప్పవే, నువ్వు చంపుతావా నేను చావనా? ఎంతో టైం లేదు, త్వరగా చెప్పు. నేనే చంపుతాను. శభాష్. ఎంత రాత్రైనా సరే మేలుకుని ఉంటాను. ఫోన్ చెయ్యి, ఉంటాను. అలా తాగేస్తున్నాడేంటి బా? మొత్తం అయిపోద్దేమో. రే 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 రే, ఏంట్రా తాగడం? మందు అనుకున్నావా, పానకం అనుకున్నావా? ఈరోజు నన్ను ఎవరు ఆపుకోండి, నేను ఇలాగే తాగాలి. బావా, మమ్మల్ని పార్టీకి పిలిచి మొత్తం నువ్వే తాగేస్తాలా బావా? కావాలంటే ఇంకో 2 బాటిల్స్ తెప్పిస్తారా? నాకు అడ్డు చెప్పొద్దు. రే 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 రే, మందు తాగితే హెల్త్ పాడవుద్దురా. పోతే పోనవరా ఎదవ హెల్త్. ఎవడికి కావాలి? ఇప్పుడు పోయేంత కష్టం ఏమొచ్చింది బావా? బావా, నువ్వేడుస్తున్నావు బావా? నాకు ఏడిపే మిగిలేలా ఉందిరా. ఏమైంది బావా? రేపు గుళ్ళో పూజ అంట. అది నేను కలిసి పేర్ల మీద కూర్చుని సీతారాముల కళ్యాణం చెయ్యాలంటరా. అదెవరు బావా? అదేరా, అదంటే ఎవరు బావా? ఆ నాగమ్మ మనవరాలరా, సౌమ్య. ఓ, నీ పెళ్ళామా? మా చెల్లితోనే కదా బావ కూర్చుంటున్నావు. దానికెందుకు బావ అంత ఏడుపు? కోసి కారం పెడతాను ఎదవల్లారా. అది మీ సెల్లేంటి, నా పెళ్ళమేంటి? దాని పక్కన నేను పేటమే కూర్చోడం ఏంటి? అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. దానికంటే చావడమే మేలరా. ఏంట్రా, ఏం మాట్లాడరా? ఏం మాట్లాడితే ఏమంటావునని. ఏదో సలహా చెప్పండి రా. ఏం చెప్పినా నువ్వు వినవు కదా. వింటున్నాను కదరా. అయితే తాగడం ఆపే. అది కష్టం రా. ఇంకోటి చెప్పు. పూజ ఆపి. అదే ఎలా? మా ముసలోడేమో ఎలాగైనా పూజ జరపాలని చూస్తున్నాడు. నాకేమో ఇష్టం లేదు. అందుకే రా తాగి తాగి చేద్దాం అనుకుంటున్నాను. తబ్బావా, మంతాగి చచ్చిపోయి మందుకు చెడ్డ పేరు తీసుకొస్తావా?
ఏంట్రా ఎక్సకాల కింద ఉందా? లేకపోతే ఏంటి బావా, నువ్వు చావడం ఎందుకు? అవునరా, నేనెందుకు చావాలే? నేను తాళి కడితే కిక్కురు మనకుండా కట్టించుకున్నది అది. నాతో బలవంతంగా కాపురానికి వచ్చింది అది. దాన్నే చంపితే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వే కదా. భలే ఐడియా వచ్చిందిరా. మనం చావడం కాదు, దాన్ని చంపడమే కరెక్ట్. దానివల్లే ఇన్ని మ్యాటర్స్ కాబట్టి దాని మ్యాటర్ క్లోజ్ చెయ్యాలరా. చేసేస్తాను.